నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ కొనుగోళ్లపై అందరినీ విచారించాలి, లేదంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న జగదీష్ రెడ్డి. చేసిన తప్పులే ఓటమికి కారణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బ కొట్టిందన్న కాసు మహేష్ రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు, కూటమి ప్రభుత్వం పరిశ్రమలపై ఫోకస్ చేస్తుందన్న టీజీ భరత్. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పరిణామం, విచారణకు సిద్ధమైన సిబిఐ. మూడో రోజు కొనసాగుతున్న అతిశీ దీక్ష, హర్యానా నుంచి నీటి విడుదల పెంచాలని డిమాండ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈ కేసుపై సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు యూజీసీ నెట్ నీట్ పరీక్షల పేపర్ లీకేజీలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను మాఫియాకు, అవినీతి పరులకు అప్పగించిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ మొదటి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సిబిఐ నీట్ పేపర్ లీకేజ్ కేసుపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటనలో మరికొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. నీటి పరీక్ష ప్రక్రియపై ప్రజల విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సిబిఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఏదైనా వ్యక్తి, సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన సంచలనం రేపడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమించింది. దీనిపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక మార్పులు చోటు చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఎన్టీఏ ప్రతి ఏటా ఎంట్రన్స్ నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి యూజీకి సంబంధించిన నీట్ పరీక్షల పత్రం లీకేజీ వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీని మీద
ఒక దర్యాప్తు కమిటీ వేసేందుకు విజ్ఞప్తి చేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసి ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసింది. అయితే ఈ నీటి పరీక్షా పత్రం ఏ విధంగా లీక్ అయ్యింది, ఎటువంటి భద్రతా ప్రమాణాల లోపం కనిపిస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇది సిబిఐ విచారణ చేయనుంది. అయితే నీటి పరీక్షా పత్రం మనం తెలుగులో చూసుకుంటే అది సెంట్రల్ సినిమా తరహాలో ముందస్తుగానే పరీక్షా పత్రం ఒక రోజు ముందుగానే ఈ యొక్క ఇతరుల ప్రైవేట్ వ్యక్తుల చేతికి రావడం, దానికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా వారు సుదీర్ఘంగా అందించిన అనంతరం కూడా కొనుగోలుదారులు విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క నీటి పరీక్ష రాశారో వారికి ద్వారం వేయడం, వారి నుంచి దాదాపు 30 నుంచి 40 లక్షల ఒక్కొక్క పేపర్ కాస్ట్ గా నిర్ణయించి ఈ యొక్క సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క సమగ్ర దర్యాప్తు సిబిఐ చేయనుంది. దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్ష రాశారు. అందులో బీహార్లోని ఈ యొక్క పేపర్ లీకేజీ జరిగింది. దాంతో పాటుగానే ఇతర రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత గ్రేస్ మార్కులు, కొంత సమయం మేలుకోవడం, లేదంటే ఇతర టెక్నికల్ ఇష్యూస్ ద్వారా అటు గ్రేస్ మార్కులు కలపడం అనేది అయితే జరిగింది. దాదాపు 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున దుమారం పెరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్టీఏ ఎటువంటి అవకతవకలు జరగలేదు అనేటటువంటి వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఇటువంటి పేపర్ లీకేజీ దుమారం పెరిగింది. అందులో భాగంగానే నెట్ పరీక్షకు సంబంధించి కూడా ఇటీవల కేంద్రం రద్దు చేసింది. దానిలో భాగంగానే నేడు కూడా రద్దు చేయాలనేటటువంటి ఆందోళనలు కనిపిస్తా ఉన్నాయి. కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టట్లు, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయాల ముట్టడి జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి అనేటటువంటి సమగ్రమైనటువంటి వివరణ విశ్లేషించేందుకు ఒక హై లెవెల్ కమిటీని కేంద్రం నియమించింది. దానికి చైర్మన్ గా కూడా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ ఇది ఎన్టీఏ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సూచనలు కూడా సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెట్ పరీక్ష లీకేజ్ నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి లోటుపాట్లు సరి చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కానీ ఇందులో తీసుకోవాల్సినటువంటి భద్రతా ప్రమాణాలు ఏవి, నెట్ పరీక్ష నిర్వహించే ముందు నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు ఎటువంటి భద్రతా ప్రమాణాలు తీసుకోవాలనేటటువంటి సూచనలు కూడా ఈ యొక్క కమిటీ ఇవ్వనుంది. ఈ కమిటీలో కూడా కె రాధాకృష్ణన్ ఇస్రో మాజీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన ఈ యొక్క కమిటీ ఉండనుంది. ఈ కమిటీలో కూడా మరో 6 సభ్యులు ఉండనున్నారు. రణదీప్ గులేరియా ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గా ఉన్నారు. విజే రావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. కె రామమూర్తి మద్రాస్ ఐఐటి గౌరవ ప్రొఫెసర్ గా ఉన్నారు. అలాగే పంకజ్ బన్సల్ పీపుల్స్ బ్యాంక్ వ్యవస్థాపకుగా ఉన్నారు. దాంతో పాటుగానే కర్ణయోగి భారత్ బోర్డు సభ్యునిగా కూడా ఉన్నారు. ఆదిత్య మిత్తల్ ఢిల్లీ ఐఐటి డీన్ గా పనిచేస్తున్నారు. వీరితో పాటుగానే గోవింద్ జైస్వాల్ కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే వీరు ఓవరాల్ గా పరీక్ష నిర్వహణ క్రమంలో యంత్రాంగం ఎటువంటి నిర్ణయాలు సంస్కరణలు తీసుకొస్తే ఈ లీకేజీ అనేది భవిష్యత్తులో ఉండదు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు. అలాగే డేటా సెక్యూరిటీ, పేపర్ తయారీ నుంచి పేపర్ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి ప్రోటోకాల్ ఉండాలి, ఏ సమన్వయం ఉండాలి అనేటటువంటి అంశాలతో పాటుగా ఎన్టీఏ ఎన్టీఏ నిర్మాణం ఎవరెవరు ఉండాలి, అందులో ఎవరెవరు సభ్యులు కొనసాగాలి, వారి పని విధానం ఏ విధంగా ఉండాలి, వారి పాత్ర ఎంతవరకు ఉండాలి అనేటటువంటి అంశాలను కూడా మీరు నిర్ణయించనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేస్తూ పరీక్షల అవకతవకల మీద కేంద్రం రాజు, ప్రతిపక్షాలు కూడా పేపర్ లీకేజీ పైన ప్రధాని పూర్తి బాధ్యత వహించాలి అంటున్న నేపథ్యంలో కేంద్రం దీనిపైన ఇంకా ఎన్టీఏ కానీ కేంద్రం కానీ దీనిపైన ఎటువంటి ఫోకస్ పెట్టింది? అండ్ దేశవ్యాప్తంగానే కాకుండా ఇక్కడ గాంధీ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ యూత్ నేతలందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు కదా. రైట్ శ్రీదేవి, ముఖ్యంగా అటు
గాంధీ భవన్ లో ఇవాళ జరిగినటువంటి ఆందోళన కావచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించేందుకు కూడా యత్నం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన అధ్యక్షతన ఈ యొక్క ఆందోళన జరిగింది. దాంతో పాటుగానే కరీంనగర్ లో కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతృత్వంలో కూడా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రొటెక్ట్ చేసి కూడా వెళ్ళారు. ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రతూరులో అలాగే బాలికల మండలి సమీపంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇక్కడికి కూడా అఖిలపక్ష విద్యార్థి సంఘాలు తెలుసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి నీట్ పరీక్ష రద్దు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి చేస్తా ఉన్నారు. అందుకోసమని కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ సంబంధించి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారి ఇళ్ల ముందుంచారు. వాటితో పాటుగానే కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో చేసినటువంటి ఆందోళనలో కూడా కీలక ఆరోపణలు చేశారు శివసేన అధ్యక్షుడు. ప్రధానంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు 14 నుంచి వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసమే ఒక పేపర్ లీక్ నుంచి నెరవేరుతుంది నడిపించారు. అసలే రైట్ రాజు, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ నేతలు కారణాలు విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురజాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి కారణాలు ఇవేనంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గడిచిన 2 వారాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చి కలుస్తున్నారని అన్నారు. ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నా ఎందుకు ఓడిపోయామని అందరూ అడుగుతున్నారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమన్న మహేష్ రెడ్డి స్పోర్టివ్గా తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వర్తించాలన్నారు. రెండు వారాల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏంటి సార్ ఇన్ని కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం జరిగింది, మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, గడప గడప చేశారు, అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒకటే ఈ రోజున ప్రతి కార్యకర్తకి, నాయకుడికి చెప్తుంది, సరే రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసాధారణం, మహానాయకులు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. అలాగే ఇది కూడా మనం ఒక స్పోర్టివ్నెస్తో తీసుకోవాలి. గతంలో గెలిచాం, ఈరోజు ఓడిపోయాం, రేపు తప్పకుండా గెలుస్తాం. మనం మన బాధ్యతని, ప్రతిపక్ష బాధ్యతని మరి హుందాగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి పోయి ప్రజల తరఫున అధికార పక్షాన్ని ఎండగడుతూ ఉంటే తప్పకుండా ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. గడిచిన 2 వారాల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనేది వాస్తవం అన్నారు కాసు మహేష్ రెడ్డి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది, అధిగమించాలని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేక సార్లు చెప్పామన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దాని పర్యవసానం ఈ రోజు కనిపిస్తోందన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మారని అన్నారు. అనేక మంది కార్యకర్తల, నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అనేక మంది
అలాగే ఇసుక మీద ఆధారపడే వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. కార్మికులంతా మెరుగైన ఇసుక పాలసీ తెస్తారని టీడీపీకి ఓటేశారని అన్నారు. ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టాయని విశ్లేషించారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీని దెబ్బకొట్టిందన్నారు. మీద ఆధారపడే వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా అన్నిటికంటే అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం, ఇప్పుడు చంద్రబాబు గెలవడానికి కారణం అవమానమే అన్నారు. ఆ అవమానమే మనిషిలో కసిని పెంచుతుందన్నారు మహేష్ రెడ్డి. ఆనాడు వైఎస్ జగన్ కాంగ్రెస్ అవమానించి జైల్లో పెడితే వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగిందన్నారు. ఇప్పుడు కొందరు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఒకరిద్దరు నాయకులు చంద్రబాబును అవమానించేలా మాట్లాడారని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబును జైల్లో పెట్టడం కూడా టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించారని, ఆ కసితో పనిచేసి టీడీపీని గెలిపించుకున్నారని మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 yearsలో. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్, అంటే ఏదో నేను హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ, మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు మరి చీతు అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా, ఆర్ మనం ఎట్లయినా పోయేది ఉంటుంది. స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేక కరెక్ట్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే 2 మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పటికే 50కి పైగా ఓపీ డయేరియా లక్షణాలు ఉన్న రోగులు ఉండగా 8 మంది చికిత్స పొందుతున్నారు. డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగ్గేపేటలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగ్గేపేటలో మొత్తం 8 గ్రామాల్లో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయి మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డయేరియా కట్టడిపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. నీటి సమస్య కారణంగా డయేరియా విస్తరిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, జేసీలు జగ్గేపేటలోని మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా జగ్గేపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తనకు వచ్చిన లీగల్ నోటీసులపై కూడా స్పందించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని సూచించారు. రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి మా ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు వింటే అధికారులు ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ బుక్ లో అధికారుల పేర్లు రిజిస్టర్ చేస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లై యాష్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం. నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాల్ చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ల మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా, బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని? చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. అతి ముఖ్యమైన నిద్రను లైట్ తీసుకుంటున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు తప్పమంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు నిద్రను దరిచేరనివ్వకుండా ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య అధికమైంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న సమాజం అంతే వేగంగా అనారోగ్యం వైపు అడుగులు వేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యానికి సంజీవిని లాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తే లైఫ్కు చెక్ పెట్టుకున్నట్టే. మరి నిద్రకు దూరమైతే కలిగే నష్టాలేంటి? ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? లెట్స్ వాచ్. మానవ మనుగడ ఉరుకులు పరుగులమయమైంది. లైఫ్ స్టైల్ మారడంతో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మరీ ముఖ్యంగా పగలు పనిచేసి రాత్రులు నిద్రపోయే పరిస్థితులు మారిపోయాయి. నిద్రతో పోటీ పడే కాలం వచ్చిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అవును, ఉద్యోగాల రీత్యే కాదు, చేతిలో ఫోన్, ల్యాప్టాప్ ఉంటే తెల్లారిపోయింది కూడా తెలియనంత మైకంలో మునిగిపోతున్నాం. దీంతో ఆరోగ్యానికి సంజీవని లాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యం బారిన పడుతున్నాం. ఐటీ రంగంలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు ప్రస్తుతం పగల కన్నా రాత్రిళ్లే ఎక్కువగా పనిచేస్తున్నారు. అపార్ట్మెంట్ల నుంచి ఆఫీసుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల వరకు రాత్రులు పనిచేసే వారి సంఖ్య అధికమైంది. ఇక మహానగరం విషయానికొస్తే దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే హైదరాబాదీలకు నైట్ అవుట్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ప్రతిరోజు లేట్ నైట్ నిద్రపోవడం లేదంటే రాత్రిల్లో మేల్కొని ఉండడంతో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటీవల లండన్లోని ఒక కళాశాల జరిపిన అధ్యయనంలో
తక్కువ నిద్రపోయిన వారిలో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల బారిన పడినట్టు తేలింది. రాత్రి వేళల్లో త్వరగా పడుకునే వారిలో న్యూరో డెవలప్మెంట్ డిసీజెస్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, మెంటల్ బిహేవియర్ లాంటివి చాలా తక్కువ ప్రభావం కనబడిందని అధ్యయనం చెబుతోంది. ఇక మొత్తానికి ఈ స్టడీ ప్రకారం ప్రతి ఒక్కరూ రాత్రి సమయాల్లో వీలైనంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోతే ఎలాంటి రోగాలు దరిచేరవని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడము, ఉదయాన్నే లేటుగా లేవటం వల్ల ఇది మన యొక్క శరీరం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ లేటుగా పడుకోవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్య ఎక్కువగా తెచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అసలు రాత్రిపూట నిద్ర అంటే ఏంటి, అది ఎంత అవసరం అన్నది చూసినప్పుడు బయోలాజికల్ క్లాక్ అంటే జీవలయలో మనము సూర్యాస్తమంతో పాటు పడుకోవాలి, సూర్యోదయంతో పాటు నిద్ర లేవాలి. గతంలో ఇలాగే జరిగేది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యాస్తమం అప్పుడు పడుకుంటే మన యొక్క నిద్ర అనేటువంటి దాంట్లో క్వాలిటీ అంటే నిశ్శబ్ద శాంతమైనటువంటి సమయంలో మనం నిద్రపోవటం వల్ల ఇది మన శరీరం యొక్క పునరుత్తేజానికి దోహదపడుతుంది. దీంతో పాటు హార్మోన్లు అనేటువంటివి ఇంబ్యాలెన్స్ కాకుండా అంటే సమతుల్యతను కాపాడుకోబడదు. కాబట్టి ఖచ్చితంగా రాత్రిపూట లేటుగా పడుకోవడం అనేటువంటిది హార్మోన్ల యొక్క డిస్టర్బెన్స్ కారణమై రకరకాల వ్యాధులను కలుగజేసేటువంటి కారణం ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన నిద్ర మెదడులోని జ్ఞాపకాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి, భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేయడానికి, బెటర్ డెసిషన్స్ తీసుకోవడం లాంటి ఫంక్షనింగ్ కి నిద్ర ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రపోతున్న సమయంలో మన మెదడు ప్రతిరోజు జరిగే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందని, మనం నేర్చుకున్న వాటిని పటిష్టంగా ఉంచుకునేలా మనిషిని తయారు చేస్తుందని చెబుతున్నారు. అంతేగాక మరుసటి రోజు ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సిద్ధంగా చేస్తుందని స్టడీలో తేలినట్టు తెలిపారు. ఇక నిద్రలేమి వల్ల ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులకు గురవుతారని, ముఖ్యంగా ఎమోషనల్, సైకలాజికల్ కండిషన్స్ కు తగ్గట్టుగా మెదడు పనిచేసేందుకు ఎక్కువ సమయం నిద్ర చాలా అవసరమైందంటున్నారు. ఒక్కోసారి నిద్రలేమి వల్ల మానసిక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. నైట్ డ్యూటీ చేసేవారు సైతం ఉదయం సమయంలో అయినా ఎక్కువసేపు నిద్రకు సమయాన్ని కేటాయించడం మంచిదని సూచిస్తున్నారు. లేదని లైట్గా తీసుకున్నారో ఆరోగ్యాన్ని అమ్ముకున్నట్టేనని, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. లేటుగా రాత్రిపూట నిద్రపోవటం వల్ల కలిగేటువంటి సమస్యల్లో ముఖ్యంగా మనం చూసినప్పుడు నాడీ సంబంధిత సమస్యలు అంటే జ్ఞాపక శక్తి తగ్గడము, సమస్యను పరిష్కారం చేయటంలో సమతుల్యత దెబ్బతినటము, దాంతో పాటు మనకి డిప్రెషన్ మరియు ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్ అంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అవ్వడము, దీనివల్ల డిప్రెషన్ మరియు ఒత్తిడి ఎక్కువగా పెరిగి మెటబాలిజం రేట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి బరువు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బరువు పెరగడానికి ఇంకొక కారణం కూడా ఏంటి అంటే హార్మోన్ల అసమతుల్యత. దానిలో ముఖ్యంగా లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు డయాబెటీస్ రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే రాత్రిపూట లేట్గా నిద్రపోయే వారిలో హార్మోన్ల అసమతుల్యతలో భాగంగా ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ డెవలప్ అవడం వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకనైనా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యుల సూచనతో నిద్రకు సమయం కేటాయిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉందాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.